హలో వెల్కమ్ బ్యాక్ టు ఆది ఆరాధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇదైతే వచ్చేసి జగిత్యాల జిల్లా నల్లగొండ నరసింహస్వామి దేవాలయానికి అయితే మేము వచ్చాము. ఇక్కడ ఏంటి అంటే మా మా ఫ్యామిలీలో అత్తయ్య తరపున వాళ్ళ ఫ్యామిలీలో ఏంటి అంటే పుట్టిన ప్రతి పాప అయినా బాబైనా ఎవరైనా సరే మనం పుట్టు వెంట్రుకలు తీస్తాం కదండి. అది ఫస్ట్ ఇక్కడ నరసింహస్వామికి ఇక్కడ పుట్టు వెంట్రుకలు ఇచ్చిన తర్వాత ఇంకా మిగతావి ఐదు ఫస్ట్ కత్తర్లు ఇచ్చిన తర్వాత ఇంకా వేరే దేవుళ్ళకైతే ఇస్తారనమాట. చాలామందికి ఇది తెలిసి ఉండదు నల్లగొండ నరసింహస్వామి గురించి. ఎందుకంటే అందరూ రారు. నాకు కూడా పెళ్ళికి వరకు అంటే పెళ్ళి ముందు వరకు ఇక్కడ నల్లగొండ నరసింహస్వామి ఉంటారు, ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందని కూడా నాకు తెలియదు అనమాట. ఎందుకంటే అసలు మా డాడీ వాళ్ళకి కూడా తెలియదు అనమాట. అట్లా ఇంకా ఇది నాకు పెళ్ళైన తర్వాత తెలుసా. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదండి వచ్చామని. అప్పుడైతే ఖాళీ నడకన వెళ్ళాము. నిజంగా అసలు అప్పుడు ఎలా ఎక్కామో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే చక్కగా చూస్తున్నారు కదా, కార్లోనే వ్యూని బయట వ్యూని ఎంజాయ్ చేస్తూ పై వరకు అయితే మేమైతే వెళ్ళడం జరిగింది. ఇంకా నేను ఒక మంచి ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుంటానండి. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. వెళ్ళడం అయితే చక్కగా వెళ్ళాము, చూస్తున్నారు కదా. ఇంకా ఇది వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో అనమాట. ఇటు సైడ్ కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఎక్కువగా స్టెప్స్ ఏమి ఉండవు. మహా అయితే నాకు తెలిసి ఒక 30-40 ఉంటాయి అనుకుంటా, అంతే. అసలు చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఇంకా వెళ్ళడం అయితే చక్కగా వెళ్ళామండి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ కోతులు ఉన్నాయండి బాబు, అయ్యా బాబోయ్. అసలు మేము అక్కడ చక్కగా దర్శనం చేసుకున్నాం. అండ్ ఏంటి అంటే పూజ జరిగేటప్పుడు కూడా అవి లోపలికి రావడానికి ఎంత ట్రై చేస్తున్నాయో అండి. మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు, అందుకే నేను బయట గోపురం దగ్గర అసలు వీడియో తీయలేదన్నమాట. ఎందుకంటే అవి కోతులు ఫోన్లు కూడా ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయంట. అందుకనేసి ఇంకా రిస్క్ తీయడం ఎందుకులే అనేసి నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. లోపల కూడా నేను కొంచెం వీడియో తీసానో లేదా ఇంకా అయ్యగారు అయితే గట్టిగా హార్ట్ చేశారనమాట. ప్లీజ్ మీరు మొబైల్స్ ఆఫ్ చేసేసుకోండి, వీడియోస్ తీయొద్దు అనేసి. ఇంకా సరే అనేసి నేనైతే అట్లా తీసాను, కొంచెం అట్లా తీసాను. మొబైల్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా అక్కడ చక్కగా దర్శనం అయితే చేసేసుకొని నరసింహస్వామి బయటకైతే వచ్చామన్నమాట. బయటకు వచ్చేసి ఇంకా ప్రశాంతంగా ఒక కాసేపు కూర్చుందాము, ఒక 10 నిమిషాలు. ఎందుకంటే దర్శనం అయిన తర్వాత ఖచ్చితంగా కూర్చోవాలి కదని. అందులో 10 నిమిషాలు కూర్చొని కొట్టిన కొబ్బరికాయని తిందామని కూర్చుంటే కోతి చూస్తున్నారా, అసలు మేము కూర్చునే వరకు మమ్మల్ని చూస్తూ ఉండి కథ మేము కూర్చున్న తర్వాత లటక్కన వచ్చి పట్టేసుకుందండి బ్యాగ్ని. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. ఇంకా మా ఆయన వెంటనే ఏం చేశారంటే ఒక బ్యాగ్, అందులో అటుకులు ఉన్నాయన్నమాట, ఓన్లీ అటుకులే ఉండే. ఇంకా అటుకుల ప్యాకెట్ని అయితే తీసి పక్కకేసేసరికి ఇంకా అవైతే అటుకుల ప్యాకెట్ని ఒకటి పట్టుకొని ఇంకా అదైతే వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా అమ్మ బ్రతుకు జీవడా అనుకొని మేమైతే టపీ అని ఇంకా ఒక సెకండ్ కూడా అక్కడ ఆగలేదన్నమాట. ఇంకా వెంటనే కిందికైతే వచ్చేసాం. వచ్చిన తర్వాత మార్గ మధ్యలో అసలు ఎన్ని కోతులు స్టెప్కి, అసలు నేను వాటిని ఇంకా అవి కనిపించగానే నేనైతే ఫోన్ లోపల పెట్టేసుకున్నానండి. అసలు వామ్మో, మేమైతే ఎంత గట్టిగా అరుస్తూ నల్లగొండ నరసింహస్వామికి జై అనుకుంటూ, ఇంకా ఎందుకంటే అట్లా అట్లీస్ట్ మనం అట్లా గట్టిగా అరుస్తుంటేనే అవి మన దగ్గరికి రాకుండా ఉంటాయి అనేసి ఇంకా మేమైతే గట్టిగా అరుస్తూ ఇంకా వచ్చేసాం అనమాట. అసలు వచ్చిన తర్వాత మీరు వీడియోలో చూడొచ్చు మేము ఎంతగా నవ్వుకున్నామంటే అమ్మ, అసలు ఒక 10 నిమిషాలు అయితే పడి నవ్వుకున్నామండి బాబు, ఎక్కడవి మా మీద వచ్చి పడతాయో అనేసి. కానీ చాలా బాగా అనిపించిందండి. అక్కడ దర్శనం అయితే భలే జరిగింది. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ లాస్ట్ ఇంకా ఆంజనేయ దగ్గరికి అనమాట, అంటే కొండగట్టుకి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మేము అక్కడ స్నానాలు చేసే వచ్చాము కాబట్టి నరసింహస్వామి మొక్కులు అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇక్కడ కూడా టెంపుల్లోకి వెళ్ళామన్నమాట. ఇంకా మా అత్తయ్యకి ఏంటి అంటే పడికి వెళ్ళడానికి తనకు పాపం నడవలేదు కదా, అందుకనేసి ఆల్రెడీ 3 జాతరలు తను తిరిగి ఉన్నారు పాపం, చాలా అలసిపోయి ఉంటారు. అందుకని అక్కడ ఏంటి అంటే వీల్ చైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదండి. మన ఒక ఏంటి అంటే ఎవరిదైనా ఒక ఫ్యామిలీ మెంబర్ది ఆధార్ కార్డ్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకైతే వీల్ చైర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మేమైతే మా తోటి కోడల్ని ఉండే, అప్పుడు తన బ్యాగ్లో పైన ఉంటే ఇంకా తనదైతే మేము ఆధార్ కార్డ్ అక్కడ సబ్మిట్ చేసేసి వీల్ చైర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మా బావ ఇంకా మా ఆయన ఇద్దరు కలిసి అత్తయ్యని అందులో నుంచి పైకి వీల్ చైర్లో పైకి అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా చూస్తున్నారు కదా, అసలు ఆ పైకి తీసుకెళ్ళేటప్పుడు, ఎందుకంటే అది కొంచెం హైట్ ఉంటుంది కదా, అసలు వెళ్ళేటప్పుడు ఆ వీల్స్ కూడా సరిగ్గా అటు ఇటు కదలక చాలా ప్రాబ్లం అయ్యిందనమాట మాకు అత్తయ్యని పైకి తీసుకెళ్ళడానికి. ఇంకా ఎలాగో అలా ఇద్దరు కలిసి పైకి అయితే తీసుకెళ్ళారు.
పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కోతుల గొడవేనండి బాబు. అక్కడ తప్పించుకున్నాము నరసింహస్వామి దగ్గర అంటే ఇక్కడ అంజన్న దగ్గర కూడా సో అవే. ఇంకా అసలు పోనీ నార్మల్గా మనం ఏమైనా వేస్తే తిని ఊరుకుంటే బాగుండేది, అలా అస్సలే కాదండి. వచ్చేసి అసలు పాపం ఒకరు అయితే ఉన్న సామాన్ అంతా తీసి బయట పెట్టేశాయండి. అసలు వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాయో ఆమె. ఏమంటారు మనము వేములవాడ రాజన్న దగ్గర ఇట్లా జోలశూలం ఉంటుంది కదండి, పాపం అవన్నీ వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. అలా స్నానాలు చేద్దామనేసి కోనేరు దగ్గర పెట్టుకున్నారో లేదో ఖతం ఇంకా వచ్చేసి అసలు శూలం అన్నీ తీసి పడేసి ఆ బియ్యము అంతా అసలు చిందరవందర చేసేసాయి అనమాట. ఇంకోటి ఏంటంటే కోనేరు ఇంతకుముందు పైన ఇటు సైడే ఉండేదన్నమాట, ఎంట్రన్స్లో రైట్ సైడ్ కొంచెం ముందుకెళ్తే కోనేరు ఉండేది, చిన్నగా ఉండేది. కానీ ఇప్పుడు చేంజ్ చేశారండి, లోపలికి కొంచెం టెంపుల్కి కొంచెం ముందుకే, టెంపుల్ ముందుకే ఉంటుందన్నమాట, కొంచెం ముందుకి పెద్దగా కట్టారనమాట కొత్తగా, చాలా బాగుంది. కానీ మేమైతే స్నానాలు చేయలేదు. నా కూతురు కూడా స్నానం చేస్తాను అనేసి చాలా గోల చేసింది, అసలు చిన్నది అయితే చాలా ఏడ్చేసింది. కానీ అప్పటికే ఇంకా డ్రెస్సెస్ అన్నీ అయిపోయాయి అనమాట. ఎందుకంటే ఈ ఈ జాతరకి ఇది అని అట్లా వేసి పట్టుకెళ్ళాం కదా, ఇంకా డ్రెస్సెస్ కూడా వేసుకోవడానికి లేవు. అందుకనేసి ఇంకా వద్దమ్మా అనేసి కొంచెం సర్ది చెప్తే నా బిడ్డ అయితే ఊరుకుందనమాట. ఇంకా మా ఆయన వాళ్ళు అయితే తలనీళ్ళలు ఇచ్చారు, మా ఆయన మా బావ వాళ్ళ కొడుకు, ఇంకా వాళ్ళైతే తలనీళ్ళలు ఇచ్చి స్నానాలు చేసేసి ఇంకా గుళ్ళోకి అయితే వచ్చేసాము. గుళ్ళోకి వచ్చి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. దర్శనం కంప్లీట్ అవ్వగానే మేమైతే ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవడం జరిగింది. అప్పుడు నేను ఆ ఫ్రేమ్లో లేననమాట. మా ఆయన అయితే ప్రసాదం లడ్డు తీసుకొస్తానన్నట్టు బయటకు వెళ్ళారు. ఇంకా తను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి దిగుదామనేసి నేనైతే ఆ ఫ్రేమ్లో లేను, మా వాళ్ళని అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను అనమాట. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత మేమైతే చక్కగా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ప్రసాదం తెచ్చిన ప్రసాదాన్ని అయితే అక్కడ కూర్చొని చక్కగా భయపడుతూ తినేసి ఇంకా అక్కడ నుంచి కిందికి వచ్చేసామన్నమాట. మనం కిందికి వచ్చే ముందు రైట్ సైడ్లో బేతాళ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా ఆ స్వామిని కూడా దర్శించుకొని అక్కడ ఏంటి అంటే మనకు కాయిన్స్ పెడితే గోడకి, అక్కడ ఆ టెంపుల్ గోడకి కాయిన్స్ పెడితే అతుక్కుంటే మనం కోరుకున్న కోరిక బలంగా, అంటే ఏదైనా బలంగా కోరిక ఉంటే అది నెరవేరుతుంది అనేసి అంటారు. అట్లా చాలామంది అక్కడ పెడుతున్నారు. ఇంక మేము కూడా పెట్టినాం. నా కాయిన్ అయితే అతుక్కోలేదు, మా ఆయన కూడా ట్రై చేసిండు, ఇంకా ఆయన కాయిన్ కూడా అతుక్కోలేదు అనమాట. కొంతమంది అయితే అట్లా స్టిక్ అయిపోతున్నాయి, కొన్ని అతుక్కోవట్లేదు. సో ఇంకా మా జర్నీ అయితే అంటే మా దర్శనాలు అయితే ఇలా జరిగాయి అన్నమాట. ఒక్కో ప్లేస్లో ఒక్కో ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా అనిపించింది. సో చూస్తున్న నా వీడియో చూస్తున్న మీకు ఎట్లా అనిపించిందో మీ కామెంట్స్ రూపంలో నాకైతే నాతో షేర్ చేసుకోండి. సో వీడియో వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది కదా, అందుకనేసి ప్లీజ్ వీడియో చూస్తే కనుక లాస్ట్లో ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.